హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మనకు బయట దొరికే బాదం పాలు కన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే ఎంతో ఆరోగ్యకరం. ముందుగా మనం ఈ బాదం పాలు తయారు చేసుకోవటానికి 100 గ్రాముల బాదంను నానబెట్టుకోవాలి. నానబెట్టిన వాటిని ఒక 2 అవర్స్ నానిన తర్వాత వాటిని పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పాలు పోసుకోవాలి. తర్వాత వాటిని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకొని స్టవ్ మీద 1 లీటర్ పాలు పెట్టుకోవాలి. మనకి 1 లీటర్ పాలకి 100 గ్రాముల బాదం సరిపోతుందండి. ఇప్పుడు పాలు ఒక పొంగు రాగానే మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ వేసి కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. నేను కుంకుమ పువ్వు కొంచెమే వేసానండి, ఇంకా కొంచెం వేసుకుంటే మరింత కలర్ వస్తుంది. చూడండి, ఇలాగ ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా పంచదార వేసుకొని మరో 5 నిమిషాలు మరిగించుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. బాదం పాలు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగ ఒక 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత వీటిని బాగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చల్లగా బాగుంటాయండి, ఎలాగైనా తాగొచ్చు. చూసారు కదండి, టేస్టీ బాదం పాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.